మనకు కావాల్సింది ఏంటి? పిల్లలు హ్యాపీగా ఉండడం. మావాడైతే చాలా హ్యాపీ అండి, ఎందుకంటే లంచ్ బాక్స్లో నేను పెట్టించే వెరైటీస్ అన్నిటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా ఫ్యాన్స్. మరి మీ పిల్లలు కూడా అలా హీరోలు అయిపోవాలంటే మీరు కూడా స్వప్న చేసే లంచ్ బాక్స్ ఐటమ్స్ని ఫాలో అయిపోవడమే. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు లంచ్ బాక్స్ కోసం మనం చేస్తున్న డ్రై ఫ్రూట్ రైస్. డ్రై ఫ్రూట్ రైస్ కి మనకు కావాల్సింది ముందుగా డ్రై ఫ్రూట్స్ అండి. చూడండి, ఇక్కడ నా దగ్గర జీడిపప్పు, బాదాం పప్పు, పిస్తా, కిస్మిస్, ఇంకా టూటీ ఫ్రూటీ గ్రీన్ కలర్లో అలాగే రెడ్ కలర్లో రెండు ఉన్నాయి. మీ ఇంట్లో మీకు అందుబాటులో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేయొచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వాడుకోవచ్చు. ఇలా పెద్దగా అయినా పర్వాలేదు, లేదా కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. బాదం పప్పునైతే అస్సలు కట్ చేయలేదు. అలాగే పిస్తాని కూడా ఇలాగే పెట్టేసుకున్నాను. ఫస్ట్ వీటిని స్టవ్ ఆన్ చేసి బాండి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో నెయ్యి. అయితే మనం చేస్తున్న డ్రై ఫ్రూట్ రైస్ అయితే మనం మొత్తం స్వీట్గానే చేస్తున్నాము, కారంగా కాదు. పిల్లలకి స్వీట్గా ఉంటే ఏదైనా కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళు ఇష్టపడేలా ఇంకా మనకు కావాల్సిన అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నాం. సో ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ బాదం పప్పు, తర్వాత జీడిపప్పు, ఇవి రెండు కొంచెం మంచిగా వేగిన తర్వాత పిస్తా. వీటిని కూడా ఇలాగే కట్ చేస్తే మీ ఇష్టం, కట్ చేయాలనుకుంటే కట్ చేయొచ్చు, లేకున్నా ఇలాగా వేసినా కూడా పర్వాలేదు. ఇవి కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం వేస్తున్న కిస్మిస్. డ్రై ఫ్రూట్స్ వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. నల్లగా అయిపోతే కనుక బాగుండవు, కొంచెం మంచిగా లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మనం కిస్మిస్ వేసాం కదా, అవి రౌండ్గా విచ్చుకున్నాయంటే డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా వేగిపోయినట్టే. చూడండి, లైట్గా కొంచెం ఉబ్బడం స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. నేను టూటీ ఫ్రూటీ తీసుకున్నాను, కానీ టూటీ ఫ్రూటీని మనం నెయ్యిలో వేయించాల్సిన అవసరం ఏం లేదు, పచ్చివి వేసేసినా కూడా పర్వాలేదు. సో ఇప్పుడు చక్కగా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక స్పూన్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టుకున్నాం కదా. ఈ వేడిగా ఉన్న నెయ్యిలోనే బియ్యం, బాస్మతి బియ్యం ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. అయితే బాస్మతి బియ్యంని నేను డైరెక్ట్గా వేస్తున్నాను. వీటిని నేను నీళ్ళల్లో కడగట్లేదు, ఏమీ చేయట్లేదు. డైరెక్ట్గా ఈ బియ్యంని నెయ్యిలో వేసేసి చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పిల్లలు కదండి, కొంచెం ఎక్కువ నెయ్యి ఉన్నా కూడా ఏం పర్వాలేదు. సో ఈ ఎక్కువ నెయ్యిలోనే మంచిగా మనం బాస్మతి బియ్యంని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాస్మతి బియ్యం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బాస్మతి బియ్యం చాలా సాఫ్ట్గా ఉంటాయి. మామూలు బియ్యం కన్నా బాస్మతి బియ్యం తొందరగా విరిగిపోతాయి కాబట్టి ఎక్కువగా కలపకుండా ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేస్తూ ఉంటే సరిపోతుంది. బాస్మతి బియ్యంని కడిగేటప్పుడు కూడా ఎక్కువగా గట్టిగా కలపకూడదు, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా, తొందరగా విరిగిపోతాయి కాబట్టి లైట్గా ఒకసారి లేదా 2 సార్లు నీళ్లు పోసి లైట్గా కడిగేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మంచిగా మన బాస్మతి బియ్యం కలర్ చేంజ్ అయ్యాయి కదా, మనకి లైట్ బ్రౌన్ కలర్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాం కదా, దీనికి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్, అలాగే ఇంకొక గ్లాస్ పాలు, చాలా చిక్కటి పాలు. ఇందులో పాలు నీళ్లు 2 వేసేసాం కదా. ఇప్పుడు బాస్మతి బియ్యం పాలల్లో మంచిగా ఉడికిన తర్వాతనే మనం చక్కెర కొంచెం అలాగే తేనె కూడా వేయాలి. ఇప్పుడే వేసేసాం అనుకోండి బాస్మతి బియ్యం సరిగ్గా ఉడకవు. బాస్మతి బియ్యమే కాదు, ఏ బియ్యం అయినా సరే తీపి తగిలితే సరిగ్గా ఉడకవు, కాబట్టి కాస్త ఉడికే వరకు వెయిట్ చేయాలి. అయితే ఇక్కడ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, ఇప్పుడు కొంచెం కట్ చేసుకుందాం. ఇలాగే వేసినా కూడా పర్వాలేదు, లేదంటే కొంచెం చిన్నగా కూడా 2 ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు
ఇలా మంచిగా వేయించుకున్న బాదం పప్పుని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే జీడిపప్పు కూడా. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ రైస్ మీకు ఎందుకు చేసి చూపిస్తున్నానో తెలుసా? ఫ్రైడే రోజు మా వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఈ రైసే చేసి ఇచ్చాను. ఇంటికి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా, చాలా హుషారుగా వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ డ్రై ఫ్రూట్ రైస్ చాలా బాగా నచ్చిందంట. మీ మమ్మీ ఎప్పుడు చేసినా కూడా మాతో కంపల్సరీగా షేర్ చేయాలని ఫ్రెండ్స్ అందరూ అడిగారంట. అందుకని వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. మనకు కావాల్సింది ఏంటండి? పిల్లలు హ్యాపీగా ఉంటే అమ్మలు కూడా హ్యాపీగా ఉంటాం కదా. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని మనం కట్ చేసుకున్నాం కదా. చూడండి, మన అన్నం కొంచెం ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మనం వెయిట్ చేసామనుకోండి, పాలల్లో అన్నం చక్కగా ఉడికిపోతుంది. అన్నంలో ఉన్న నీళ్లు, పాలు అన్నీ లాగేసుకుంటాయి. మనం లంచ్ బాక్స్ చేసేటప్పుడు పిల్లలకి ఎప్పుడైనా ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, ఒక సలాడ్ అయినా ఇస్తాం. అయితే ఈరోజు ఆ 3 కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. అదేంటో తెలుసా? ఇక్కడ నా దగ్గర ఫ్రెష్గా పాలకూర ఉంది. పాలకూరతో పాటు కార్న్ కూడా. ఎప్పుడు కూడా పాలకూర ఇంకా కార్న్ చాలా మంచి కాంబినేషన్ కదండి. వీటి రెండింటిని తీసుకొని జస్ట్ సాటెడ్ స్పినాచ్ చేస్తున్నాము. పిల్లలకి చాలా చాలా మంచిదండి. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి ఫ్రెష్గా చాలా చిన్న ఆకులున్న పాలకూర దొరికితే కనుక పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా పాలకూర వాళ్ళకి చాలా మంచిది కదండి, చాలా ఐరన్ ఉంటుంది. అయితే బాగా కుక్ చేయకుండా లైట్గా ఇలా బటర్లో అలా ఫ్రై చేసి, లేదా లైట్గా ఇలా హాట్ వాటర్లో వేసి కొంచెం బ్లాంచ్ చేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం వెన్న, బటర్ వేసేసి పాలకూరని జస్ట్ కాడల మటుకి మనం కట్ చేసి దీన్ని జస్ట్ చేయితోనే ఇలా, ఎందుకంటే చాలా చాలా ఫ్రెష్గా ఉంది. సో చేయితో చేస్తే సరిపోతుంది. సో పాలకూర వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కార్న్. ఇక్కడ నేను తీసుకుంది స్వీట్ కార్న్ అండి. అయితే నేను ఫ్రోజన్ తీసుకోలేదు, డైరెక్ట్ ఫ్రెష్గా మార్కెట్ నుండి తీసుకొచ్చిన స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇంట్లో ఫ్రోజన్ ఉంటే ఫ్రోజన్ అయినా వేసుకోండి, లేదంటే ఫ్రెష్ అయితే ఎప్పుడు బాగుంటుంది కదండి. ఇంకా ఇప్పుడు సీజన్ కూడా మనకు కార్న్ బాగా దొరుకుతుంది కదా. సో ఇప్పుడు ఈ కార్న్ కూడా వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి పాలకూరతో ఏది వండినా కూడా కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి. మనం వెన్న వేసాం, పాలకూర వేసాం, ఇంకా కార్న్ వేసాం. దాంతోపాటు మంచి కాంబినేషన్ మిరియాల పొడి వేసేసి ఒక్కసారి చక్కగా కలిపేసిన తర్వాత కొంచెం చల్లగా అవ్వాలి. ఎప్పుడు కూడా లంచ్ బాక్స్ కి వేడి వేడిగా పెడితే వాసన వచ్చేస్తుంది కాబట్టి ఇది కాస్త చల్లగా అయ్యే లోపల అన్నంని ఇక్కడ పెట్టేసుకొని ఈ స్టవ్ ఆఫ్ చేసి, ఇప్పుడు చూడండి అన్నం చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కాస్తంత చక్కెర వేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేయాలి. అలాగే ట్రూటీ ఫ్రూటీలో గ్రీన్ కలర్, అలాగే రెడ్ కలర్, కొంచెం ఇలాచీ పొడి, అలాగే తేనె కూడా అన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపామనుకోండి బాస్మతి అన్నం విరిగిపోకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి కలిపితే అన్నం విరిగిపోతుంది కాబట్టి ఎక్కువగా కలపకుండా ఒకేసారి కలిపితే విరగకుండా అన్నం మనకి పెద్దగా ఇలా పొడుగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మరి ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా వీటిని కలిపేస్తే సరిపోతుంది. అంతే, మన డ్రై ఫ్రూట్ రైస్ రెడీగా ఉంది. అలాగే ఇక్కడ పాలకూర కార్న్తో చేసిన సాటేడ్ స్పినాచ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది లంచ్ బాక్స్ రెడీ చేయడం కదా. సో ఇప్పుడు చిన్న డబ్బా తీసుకొని ఇందులో ఫస్ట్ మనం చేసిన డ్రై ఫ్రూట్ రైస్ని ఇందులో వేసేసుకొని కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత పెద్ద డబ్బా తీసుకొని చూడండి ఇలా పెడితే చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిగిలిన చిన్న డబ్బాలో
ఇలా పక్కన పెట్టి ఇచ్చామనుకోండి, చూడండి లంచ్ బాక్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కనుక పిల్లలకి మనం స్కూల్కి కట్టి ఇచ్చామనుకోండి, పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే పిల్లలకి షేరింగ్ బాగా నేర్పించండి. చిన్నప్పటి నుండి మనం చెప్తూ ఉంటేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. మరి చూసారు కదా, ఈ రోజు లంచ్ బాక్స్లో మనం చేసిన డ్రై ఫ్రూట్ రైస్తో పాటు సాల్టెడ్ స్పినాచ్ కూడా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తుంది. డ్రై ఫ్రూట్ రైస్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న నెయ్యిలో బాస్మతి రైస్ వేసి వేయించుకొని అందులో నీళ్లు, పాలు వేసి ఉడికించుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకొని అందులో బటర్, పాలకూర, స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్లో కాస్త పంచదార, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, యాలకుల పొడి, తేనె వేసి కలుపుకుంటే మనకి కావలసిన డ్రై ఫ్రూట్ రైస్ రెడీ. దీనితో పాటు మనం వేయించుకున్న పాలకూర, స్వీట్ కార్న్ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.